హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజైతే పని స్టార్ట్ చేస్తున్నాను. సరే, గోంగూర మొత్తం కడిగి ఆరబెట్టాను. ఇంక తీసుకెళ్ళి కూర వండాలి. ఇంకా టిఫిన్కి అయితే అట్టుపిండే ఉంది. ఉప్పు కూడా కలిపేసి ఉంచా. చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇదేమో దోశలోకి ఆనియన్స్, ఇంక ఇవేమో కర్రీలోకి, అంటే గోంగూర నూనె కూర చేద్దాం అనుకున్నా. చెయ్యాలి ఇప్పుడు. బాండి కూడా పెట్టేసిన. ఇంకా వేస్తుంటే నేను వీడియో కాల్లో చూపిస్తున్నారు వాడిని. వాడేమో సైకిల్ దొక్కుంటాడు. అట్టు ఓపడమే, ఇంకా నడపడం లేదు. లేదంటే వెనక్కి వస్తాడు. వచ్చిద్దిలే మెల్లగా. దోశలు అయితే వేయటం అవుతుంది. ఆనియన్ దోశ అయితే ఇచ్చేసి రావాలి వెనక్కి. ఆయన గారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. పని కూడా మొత్తం అయిపోయింది. వాడి స్నానం కూడా అయిపోయింది. వాడి నిద్ర వచ్చి ఏడుస్తున్నాడు. ఇంకా సర్లే, నేనైతే వాటర్ మిలాన్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడదాంలే. అప్పటికప్పుడు కట్ చేసిన కొంచెం కూలింగ్ ఉండదు కదా, గిన్నెలో కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుని కట్ చేస్తున్నా. ఇంకా వీడైతే వచ్చాడు. అంటే కట్ చేయకుండా పెట్టినా కూలింగ్ ఉంటుందిలే కానీ ఎందుకు అన్నట్టు ఇంక కట్ చేసేస్తున్నా. తర్వాత కట్ చేయాలి కదా అన్నట్టు ఆల్రెడీ హాఫ్ కట్ చేసా. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఈడొచ్చేరాడు కట్ చేయాలి. భలే తీయకుంది రరికి. బాగుందా? ఈడో పెద్ద మాస్టర్ షెఫ్ లాగా సప్పరిస్తూ ఉన్నాడు అమ్మమ్మని. ఇంకా ఈరోజు లంచ్కి అయితే రైస్, మామిడికాయ కారం, ఉత్తిపోవడం అండ్ గోంగూర నూనె కూర, వడియాలు, పెరుగు ఇవే. ఇంకా వాడైతే నిద్రపోతూనే ఉన్నాడు. 3 ర్యాక్స్ సర్దేసరికి చెత్త 2 నెలలు కూడా కాలా క్లీన్ చేసి అప్పుడే ఎంత చెత్త వచ్చింది. ఆయన వచ్చేలోపు నేనైతే పుచ్చకాయ తింటున్నా. లైట్గా సాల్ట్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నాకు మా ఆయనకి ఇద్దరికి ఇష్టం ఇట్లా. ఇంకా ఈయన గారు వచ్చే టైం అయింది. ముందైతే వెళ్ళి బట్టలు తీయాలి. వెనకాల ఎరికి కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు. 2 రోజులు ఆడుకోవటానికి అవతలకి వెళ్ళాడు. ఇంకా అలవాటు పడిపోయి వెళ్ళిపోతూనే ఉంటున్నాడు. ఉండట్లే ఇంట్లో అసలు. తలుపు తీస్తే పరిగెత్తాడు అవతలకి. రామ్మా, దా వచ్చేయాలి. డాడీ డాటు దా. ఓయ్, ఆడ కూర్చుండవే. లే, ఎండ అయితే 5:15 అయినా కూడా దంచి పడుతుంది. ఇంక ఈడైతే వాళ్ళ డాడీ కోసం దూకుతున్నాడు. దవక్కన పట్టుకున్నాడు. వాళ్ళ నాన్న రావటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకా ఓయ్, డాడీ దగ్గరకా? అసలు ఆగట్లా. వాడికంటే మోస్తాడంట. ఇటీ అమ్మా, బయట ఉన్నప్పుడు నీ మాట నేను ఎందుకు వింటా అన్నట్టు ఉన్నాడు ఆడు. దా, ఈ ట్రేస్ వద్దాను కానీ ఇదిగోండి, ఈయన పర్ఫ్యూమ్స్ చూపించడం మర్చిపోయా. సో ప్లేస్ ఇవే సరిపోతాయి మాకు. మన తీసుకొచ్చినాయి అన్నీ. అంటే ఇంతకుముందు కూడా ఉన్నాయిలే కానీ ఇవే ఇంకో 4-5 ఫ్లేవర్లు ఉంటే పోయినసారి తీసుకొచ్చుకునే వాళ్ళం. తక్కువ కాస్ట్లో మంచిగా ఉన్నాయి. స్మెల్ కూడా తీసేసావి. దీని లేబుల్ రోజ్ కదా, ఇది రోజేనా? రోజు బాగున్నాయి. అందుకనే నేను తక్కువే కానీ ఇంకో 2-3 తీసుకోమన్నా కానీ లేవన్నమాట. ఉన్న వాటిల్లో ఒక 6-7 ఉన్నాయి. అందులో ఈ 4 బాగున్నాయి అని చెప్పి ఈ 4 తెచ్చుకున్నాం. ఇంకో ఉంటే చూసి తెచ్చుకునేవాడు. ఇంకో 4 తెచ్చుకోలే కానీ ఇన్ని ఉంటాయి. కానీ నేను మాత్రం ఒకటి కూడా వాడినా. ఆయనే వాడేది. ఈయనైతే ఇప్పుడే వచ్చారు కదా, ఈయన కోసం వాడుతున్నాం. తీసుకోవాలి, వాడికి తీసుకొచ్చి పెట్టాలి.
ఉప్పు తిండగా వాడు తింటాడులే కానీ కొంచెం ఇట్లా తినట్లా. మధ్యాహ్నాలు అక్కడ అన్నం తక్కువ తిని వస్తున్నాడు. ఈ టైం అయితే కనుక ఆకలి 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 అంటాడు. స్నాక్స్ ఉండవని తెలుసు. మళ్ళీ ఇంక సర్లే అని బొంగు బియ్యం కలపమంటే ఇట్లా మామిడికాయ వేసి కలపమన్నారు. ఇంకా అందుకని సరే మామిడికాయ కారం వేసి కలపమంటే కలిపాను. చిన్నప్పుడు తినేవాడంట. పుట్నాలు కూడా వేసా, కాకపోతే ఎక్కువ లైట్గా వేసా బాగా. ఈరోజైతే పాలు ఉన్నాయి టీ పెట్టు అన్నారు. సో ఈరోజైతే ఊటీ ఫస్ట్ డే పార్ట్ 2 వీడియో అయితే ఎడిట్ చేస్తున్నారు మా ఆయన గారు. ఇంకా చూసేసరికి మసాలా టీ తాగబుద్ది అయిందంట. పెట్టమంటే ఇదిగోండి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు దాకా ఓపెన్ కూడా చేయలేదు. ఎందుకంటే మేము చక్రా గోల్డ్ వాడతాం, అది ఆల్రెడీ ఉంది. అది చేసుకుంటున్నాం ఈ మధ్య. తాగుదామన్నా కూడా సర్లే ఇప్పుడు ఇది ఒకసారి పెట్టు అన్నాడు. ఎట్లానో సీలే కాబట్టి సీల్ వేసేసుకోవచ్చులే పెట్టమంటే ఇంక ఇప్పుడే స్టార్ట్ చేశాను పెట్టాలి. ఇంకా టీ అయితే తాగేయడమే. చకోడీ కూడా ఇమ్మంటే ఇచ్చాను. నేనైతే ఎడిటింగ్ చేసుకుంటున్నా. సైలెంట్గా ఆయన గారు వచ్చారు. ఐరన్ చేసుకుంటున్నాడు. ఎప్పుడు లేనిది ఎందుకో ఇవాళ కొత్తగా. ఎందుకు అబ్బాయి రోజు చేయించుకోగా? అరే నువ్వు అంటుకుంటది చెప్పవే, నిన్నే అడుగుతున్నా. కాలే కానీ ఒక్కదాని కోసం ఇస్త్రీకి ఏం పోతాలే. మరి ఆగొచ్చుగా, నేను చేసేదాన్ని 5 minutes. నువ్వు డబ్బింగ్ చెప్పుకుంటున్నావు. ఈయనకు కావాలంట. మళ్ళీ అట్టు తీసుకోకూడదు. పట్టుకొని మంచిగా పట్టుకో. ఆడుకునేది కాదు రేది. ఇందులో కొంచెం పెట్టి బయట రాదు ఇంకా బయటికి. ఎవ్రీ ఆదివారం 500 10 రైస్ డాడీకి. బొమ్మ అనుకుంటాడు ఆడుకోవటానికి. మనం ఇప్పటిదాకా చూపించలేదుగా. బొమ్మ తీసుకోవడానికి ఏదో ఒకటి తీసుకున్నాం. ఇందాక బ్యాటు బాల్ చూసా కానీ సింగిల్ ఇవ్వరంట, డబుల్ ఇస్తారంట తేలా. అందుకే వీడికి ఇలా కిట్టి బ్యాంక్ ఒకటి పెట్టేసాం అనమాట డబ్బులకి. ప్రతి మంత్ ఒక 2K వేద్దాం అనుకున్నాం. ఇంకా ప్రతి మంత్ అట్లా కాదులే, అదే 2000 వేద్దాం అనుకున్నాము. అయితే ఈయన అన్నారు అట్లా నెలకు ఒకసారి వేసిన పేరే ఉంటుంది తప్ప ఎప్పుడో ఒకసారి వేసినట్టే ఉంటుంది. అట్లా కాకుండా వారానికి ఒకసారి 500 అట్లా వేద్దాము అన్నారు. సరే అన్న నేను కూడా. ఏదైతేనే అమౌంట్ అదే కదా అయ్యేది అన్నట్టు. ఇంకా అందుకనే ఈ రోజు నుండి స్టార్ట్ చేసాం. అంటే ఇంతకుముందు ఆల్రెడీ వేసాంలే కానీ మళ్ళీ ఈ రోజు నుంచి ఆ డీల్ కుదుర్చుకొని స్టార్ట్ చేసాం. దోశలు వాడ పడుకున్నోడు లేచి కూడా మళ్ళీ సంఖ్య ఎక్కిండు. నిద్రపోయినోడు లేచి మరీ గాల్ చేసి మరీ ఎక్కిండు పోయి. ఇంకా గళ్ళు తీయటం కూడా నేర్చుకుంటాను. పాలటొస్తే పాలు అసలుకి. ఇంకా ఇప్పుడే తినటం కూడా అయిపోయింది. రేపటి వీడియో అయితే ఎడిటింగ్ కూడా అయిపోయింది. అప్లోడ్ చేస్తున్నారు ఆయన అయితే. అసలు ఒక వీడియో అప్లోడింగ్కి స్పేర్ ఉంచుకుందామన్నా కుదరట్లేదు అనమాట. ఏ రోజు అప్లోడ్ చేయాల్సిందే ఆ రోజు ముందే అప్లోడ్ చేయడం, అట్లా అదే డబ్బింగ్ చెప్పుకోవడం ఇట్లా అవుతుంది. చూసుకొని టైం సెట్ కావట్లేదు. చూసుకొని మొత్తం డబ్బింగ్ ప్రాసెస్ అంతా కానించుకోవాలి. ఎందుకంటే ఊరు నుంచి వచ్చాక ఇల్లు కూడా కొంచెం ఆగంగా ఉన్నట్టు ఉంది. కొంచెం మెల్లగా ఈడిని చూసుకుంటూ సర్దుకోవాలి కదా, టైం కూడా పడుతుంది అనమాట. ఇంకా సర్దేది మాత్రం నేను వీడియో తీయట్లేదు. జస్ట్ సర్దుకున్నాక ఈ సర్దానని చెప్తున్నాలే కానీ ఇంకా సర్దుకునేది అయితే వీడియో తీయట్లేదు. ఎందుకంటే నాకు ఒక్కదాన్నే పని చేసుకుంటూ వాడిని చేసుకుంటూ ఉండాలి కదా. ఎప్పుడు కుదిరితే అప్పుడు గబాలను సర్దేసుకుంటున్నాను అనమాట. ఆడ పడుకున్నా కాసేపు రైమ్స్ చూస్తున్నా, సైలెంట్గా వెళ్ళడం సర్దుకోవడం అట్లా చేసుకుంటున్నా. ఒకటే చోట కూర్చొని పని మొత్తం చేసుకోవాలి అన్నా అది నాకు జరగదు. నేను వచ్చాక ఇంకా వేరే రెగ్యులర్ ఇంటి పనులే సరిపోతాయి. ఇంకా అందుకని నేనైతే స్పెషల్గా సర్దేది క్లీన్ చేసుకునేది ఏవి వీడియో అయితే తీసుకోవట్లేదు. ఇంకా అది అయితే ఇంకా సమ్మర్ వస్తుంది కదా అన్నట్టు వీడికైతే 3 కాంబో సెట్ ఒక డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను సమ్మర్ వేర్. కాకపోతే లో కాస్ట్లోనే పెట్టాను. మరి క్వాలిటీ ఎట్లా ఉంటుందో చూడాలి. కాస్ట్కి తగ్గట్టు పర్లా బాగానే ఉంది అనుకుంటే కనుక
ఉంచేస్తాను, లేదంటే రిటర్న్ చేస్తాను. అసలు మామూలుగా అయితే ఊరు వెళ్తాను కదా, అక్కడ తీసుకుందాం అనుకున్నాను, వదిన వాళ్ళ షాప్లో తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా యువతలకు వచ్చేసాం కాబట్టి ఇంకా అందుకనే ఆన్లైన్లో చూడటం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అప్పుడే ఏమి వెళ్ళాం, ఎందుకంటే ఇప్పుడు దక్షిత్ గారికి 7th మంతే కదా, 9th మంత్లో మళ్ళీ బార్సాల అంటే 2 నెలలు ఆగి అదే పుట్టెంట్రుకలు. సో ఇంకా మళ్ళీ అప్పటిదాకా వెళ్ళే పని కూడా లేదనమాట. ఇప్పటికీ మళ్ళీ సమ్మర్ సగం అయిపోయింది కూడా, అందుకని ఏం వెయిట్ చేస్తాంలే, లో కాస్ట్లో పర్లేదు 4 సార్లు వాడి తీసేయచ్చు అన్నట్టున్నా. అంటే ఓన్లీ సమ్మర్కే కదా వాడేది, తర్వాత వాడం కదా అన్నట్టు లో కాస్ట్లో చూశాను. లేదంటే మంచిగానే కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచిగా చూద్దాం అనుకున్నానులే, కానీ ఏముంది సమ్మర్ అంటే ఆ బన్నీలా షార్ట్లే కాబట్టి చూసి తీసుకుంటాను. అంటే క్వాలిటీ చూస్తాం మెయిన్గా. మరీ పలుసుకుంది వేస్ట్ అనిపిస్తే రిటర్న్ పెట్టేద్దాంలే అన్నట్టు ఆలోచించాము. కాకపోతే ఇంకా అవుటింగ్కి వెళ్ళేటప్పుడు అలాంటివి మాత్రం ఈసారి మళ్ళీ 2 నెలలు ఆగి వాళ్ళ షాప్కి వెళ్ళినప్పుడే తీసుకుంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి ఇబ్బంది లేదు, ఎట్లానో బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ఏం వేయట్లా, రెగ్యులర్ వేర్ ఇంట్లోకే వేస్తున్నా కాబట్టి ఇప్పుడు అప్పుడే బట్టలు కూడా ఏం అర్జెంట్ లేదు కదా అన్నట్టు ఇంకా ఆన్లైన్ ప్రిఫర్ చేసే ఈసారి మాత్రం. ఇంకా అవి సంగతులు అయితే. ఇంతకీ ఇప్పటిదాకా మన మా టూర్ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూడండి, కన్ఫర్మ్ ఒక 10 to 12 వీడియోస్ దాకా ఉన్నాయి, ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము. అంటే ఇది మాత్రం కొంచెం లేట్గా వచ్చింది కాబట్టి వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయ్యే ఉంటాయి, సో మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా అసలు నార్మల్గా చలి అంటూ ఉండేవాళ్ళం కదా, అప్పుడే ఎందుకో ఇంత ఉబ్బదీస్తుంది. నైట్ అసలు ఏసీ ఆఫ్ అయిన 5 నిమిషాలకి మళ్ళీ వేసుకోబుద్ధి అవుతుంది. ఎన్నిసార్లు నైట్ వేసింది, మళ్ళీ మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేదాకా ఆఫ్ చేయలేదు నేనైతే. మధ్యలో ఆఫ్ చేసినా కూడా కాసేపు ఆఫ్ చేసుకుంటాను. ఇంక నేను ఎట్లానో లేస్తూనే ఉంటాను కదా, రెక్కి లేపుతూనే ఉంటాడు. కొంచెం మెసలు అంటే వాడు కొంచెం మెసిల్లో నేను లేస్తాను, నేను అతుక్కుంటేనే ఆడు పడుకుంటాడు. ఇంకా అందుకని నాకు అట్లా ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. అందుకని కొంచెం కూలింగ్ అనిపించకపోయినా ఉబ్బదేస్తుంది అనిపించినా ఏసీ వేసేసుకుంటున్నాం వెంటనే. ఇంకో ఆన్ కూడా చేశారు ఈ రోజుకి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.